చందనోత్సవం వేళ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువైన సింహాచలం హరినామ స్మరణతో మార్బ్రోగుతోంది. అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ రోజున అంటే నేడు సింహగిరిపై స్వామి నిజరూపంలో దర్శనమివ్వడంతో భక్తజనులు తండోపతండోలుగా తరలి వెళుతున్నారు. అయితే ఏడాది పొడవునా అంటే 364 రోజులు సింహాద్రి అప్పన్న స్వామి చందన స్వరూపుడై దర్శనమివ్వగా కేవలం ఒక్కరోజు మాత్రమే చందన రహితంగా నిజరూపంలో దర్శనమిస్తారు. దీంతో నేడు ఆ మహాపర్వదినం కావడంతో ఆ స్వామివారి నిజరూపాన్ని కన్నులారా దర్శించి తరించేందుకు భక్తజనులు సింహగిరికి పోటెత్తుతున్నారు. కాగా ఈ చందనోత్సవాన్ని పురస్కరించుకుని గత కొన్ని రోజులుగా స్వామికి కప్పబడి ఉన్న చందనాన్ని విడతల వారీగా వెండి బురుగెలతో అత్యంత సున్నితంగా తొలగిస్తూ ఆదివారం అర్ధరాత్రికి సంపూర్ణంగా తొలగించిన మరుక్షణం స్వామివారి నిజరూపానికి ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సోమవారం అంటే నేడు వేకువజామున 3 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కుటుంబానికి తొలి దర్శన భాగ్యం కల్పించి అనంతరం భక్తులకు స్వామి దర్శనానికి అనుమతించారు. ఈ దశలో నేటి అర్ధరాత్రి వరకు భక్తులకు స్వామి దర్శనానికి అవకాశం కల్పించి అనంతరం నిజరూపాన్ని ఇప్పటికే పుణ్య నదీ జలాలు సుగంధ ద్రవ్యాలతో మిళితం చేసి సిద్ధంగా ఉంచిన చందనంతో విడతల వారీగా పూతలు వేసి సంపూర్ణంగా స్వామి నిజరూపాన్ని చందన స్వరూపంగా తీర్చిదిద్దుతారు. తద్వారా ఏడాది పొడవునా స్వామి మరలా చందన స్వరూపంగానే భక్తులకు దర్శనమిస్తారు.